ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఛానల్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియో అయితే నేను ముందుకు వస్తున్నాను. అది మనం దేని మీద అనేది వివరణ చేస్తాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. మొబైల్ రేడియేషన్ వల్ల మొబైలే కాదు మన చుట్టూ వాడుతున్న వైఫై సిస్టమ్స్ నెక్స్ట్ టీవీస్ ద్వారా మనం అన్ని ఫైబర్ నెట్స్ వాడుతున్నాం కాబట్టి వాటి రేడియేషన్ వల్ల మనకి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. ప్రెసెంట్ అయితే మీ మొబైల్లో ఎంత రేడియేషన్ ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రేడియేషన్ చెక్ చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ *#07# తో ఒకసారి చెక్ చేసుకోండి. రేడియేషన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఆ మొబైల్ని డైవర్షన్ చేయండి. ఎందుకంటే రేడియేషన్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మన ఉనికిని కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఒక అమ్మాయి హెడ్ ఫోన్స్ వల్ల తన మైండ్ ఉనికిని మొత్తం కోల్పోవడం అయితే జరిగింది. ప్రజెంట్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం నేను యాంటీ రేడియేషన్ చిప్ అనేది దానికోసం వివరణ అయితే చేస్తాను. యాంటీ రేడియేషన్ చిప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది, అది మనం ఎలా స్టిక్ చేయాలి, ఎంతవరకు స్టిక్ చేయవచ్చు అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా యాంటీ రేడియేషన్ చిప్ అనేది ప్రతి ఒక్కరు డెఫినెట్లీ వాడండి. ఎందుకంటే రేడియేషన్ చిప్ లేకపోతే మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఆ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. ఈ వీడియోలో అయితే చూడండి, చివరి వరకు అయితే వీడియో చూడండి. బ్యాక్ నుంచే ఇంప్రూవ్మెంటేషన్ అయితే జరుగుతుంది. బట్ ఈ టెక్నాలజీ ప్రకారంగా మనం ఏదైనా ఒక మొబైల్ కానీ టీవీ కానీ ఏదైనా ఉన్నప్పుడు రేడియేషన్ ఎలా ఉన్నది అనేది కంప్లీట్గా చూపిస్తారు. ఆ రెడ్ మార్కింగ్ ఉన్నదంతా రేడియేషన్ కంప్లీట్గా ఉన్నట్టే. బట్ మనం ఆ రేడియేషన్ నుంచి తప్పించుకోవడం కోసమే మనం ఈ రేడియేషన్ ప్రొటెక్షన్ చిప్ అనేది వాడాలి. మనం ఫ్యామిలీతో మూవీస్ చూసినా ఏం చేసినా రేడియేషన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఈ రేడియేషన్ వల్ల వచ్చే ఇష్యూస్ లాంగ్ టర్మ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్స్ ఉంటాయి. ఇవి కంప్లీట్గా మనం వీటిని డైవర్ట్ చేయాలంటే మనం డెఫినెట్లీ ఈ చిప్ అయితే వాడాలి. ఈ చిప్ గురించి మీరు పర్టికులర్గా తెలుసుకోండి. ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది, రేడియేషన్కి మనకి ప్రొటెక్షన్ డెఫినెట్లీ ఇస్తుంది. ఈ చిప్ నేమ్ వచ్చేసి ఈ బ్రాండ్ అయితే చూస్తున్నారు కదా ఇందులో, దీన్ని మనం మొబైల్కి బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసుకుని ఉంచుకోవాలి. మొబైల్ అనే కాదు, ల్యాప్టాప్ అయినా, నెక్స్ట్ మన ట్యాబ్ అయినా, రూటర్స్ అయినా, వైఫై కనెక్షన్స్ అయినా, ఏవైనా సరే, మన టీవీస్ అయినా సరే దీన్ని ఇలాగే స్టిక్ చేసుకోవాలి. చూడండి, దీని మీద ప్రతిదీ కూడా స్టిక్ చేసి అయితే మార్కింగ్ అయితే చూపించడం జరుగుతుంది. దీంట్లో మనం ఏ విధమైన దానికైనా సరే మనం ఇలా స్టిక్ చేసుకుంటే రేడియేషన్ నుంచి కొంతవరకు అయితే మనం తప్పించుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా కొన్ని సంస్థలు దీన్ని సర్టిఫై కూడా చేయడం జరిగింది ఈ చిప్ కోసం. ఈ చిప్ కోసం ఛానల్ నుంచి చెప్పడం జరుగుతుంది. బట్ ఎవరు దీన్ని అంతగా యూజ్ చేయడం అయితే జరగట్లేదు. ఈ చిప్ని వాడండి దయచేసి. ఎందుకంటే మన మొబైల్కి కేస్ వాడుతున్నారు, స్క్రీన్ గార్డ్ వాడుతున్నారు. డెఫినెట్లీ ఇది కూడా వాడండి. ఒక 500-600 అంతే, అంతకు మించి అయితే ఏం కాదు. మా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ఫ్రెండ్స్. జై హింద్.